నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీలో పొలిటికల్ సీన్స్ రోజు రోజుకు మారిపోతున్నాయి. ఇంతకాలం వై నాట్ 175 అంటూ గంభీరంగా చెప్పిన వైసీపీ అధినేత జగన్ క్రమంగా రూటు మారుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయకుంటే జరిగే పరిణామాల గురించి మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం రాకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు జగన్ మాటలే నిదర్శనమంటున్నారు నిపుణులు. అంతేకాదు, తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలను చూస్తుంటే రానున్న ఎన్నికలు అనుకున్నంత ఈజీ కాదని గుర్తించారని అంటున్నారు. మరి నిజంగానే ఏపీలో రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయా? ఇది గమనించే జగన్ టోన్ మార్చి ప్రచారం చేస్తున్నారా? జగన్ వ్యాఖ్యలపై విపక్షాల స్పందన ఏంటి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణ ఎన్నికలను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలతో కూడా పోలుస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు తెలంగాణలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి రాజకీయ పరిస్థితులే ఉన్నాయి. కానీ కేసీఆర్ మొండిగా వ్యవహరించి వ్యతిరేకత ఉన్న వారికి కూడా సీట్లు ఇచ్చి ఓటమి పాలయ్యారనేటువంటి ఒక విషయాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నటువంటి సిట్టింగులను ఆయా నియోజకవర్గాల స్థానాలు అయితే మార్పు అయితే చేశారు. గతంలో వై నాట్ 175 175 నియోజకవర్గాలు గెలుచుకుందామనేటువంటి గంభీరమైనటువంటి స్వరంతో చెప్పినటువంటి ఆయన గతంలో ఏదైతే తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర రాబోయే రాజకీయ పరిణామాలు, రాష్ట్రం అంధకారంలోకి మారిపోబోతుంది అనేటువంటి మాటనైతే అప్పుడు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగానే రాబోయే రాజకీయ పరిస్థితులను ముందుగానే గమనించారా? ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి మాటను గ్రహించారు అని ప్రతిపక్షాలు అలాగే రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడటానికి సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి మిట్టా పార్థసారథి గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంటే సత్యం గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా స్వరం మారింది జగన్మోహన్ రెడ్డిది. వై నాట్ 175 నుంచి గెలిస్తే చాలు అనుకునేదాకా వచ్చింది. ప్రజల్లో కూడా ప్రతిపక్షాలు గెలిస్తే, ఇటు టీడీపీ జనసేన కూటమి గెలిస్తే వచ్చేటువంటి నష్టాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వారికి సిద్ధం అనేటువంటి దాని నుంచే వారి ప్రసంగంలో మార్పు కావచ్చు, లేకపోతే వారి రాజకీయ ఎత్తుగడలో కావచ్చు, అభ్యర్థులని మార్చడం విషయంలో కావచ్చు, వారు ముందుగానే గ్రహించారు. కాబట్టి అక్కడక్కడ జరుగుతున్నటువంటి జాప్యం, లేకపోతే నియోజకవర్గాల మార్పు, వారి ప్రసంగం మొత్తాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఒకటండి, మీరు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారికి జగన్ గారికి ఎక్కడా కూడా పొందం లేదండి. ఈరోజు కేసీఆర్ గారు టికెట్ను మార్చారా, మార్చలేదా, ఓడిపోయారా, గెలిచారా అనేటువంటి అంశం ఆంధ్ర రాష్ట్రానికి అసలు వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు మేము గెలుస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాము. పోతే ఈరోజు మీరు లేవనెత్తిన అంశము ఎమ్మెల్యేలను మార్చడం, ఎంపీలను మార్చడం అనేది బేసికల్ గా మీరు 2019 తీసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ జస్టిస్ అనేది చాలా ఖచ్చితంగా పాటించారండి. బీసీలకి 50% రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా అన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందే బీసీలకి టికెట్లు ఇచ్చారు. దాదాపు 30% బీసీలకి టికెట్లు ఇచ్చారు. అదే విధంగా అన్ని కులాల వారు, కాపు కులస్తులు, కమ్మ కులస్తులు, రెడ్డి కులస్తులు అందరూ కూడా అధికారంలో భాగమయ్యేటట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అదే ఈక్వేషన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఈక్వాలిటీ అనేది తీసుకుంటున్నారు ఆయన. 2014 మీరు తెలంగాణ రాష్ట్రాలకి లేకుండా మాట్లాడితే సుజాత గారు, 2014, 2019లో 175 నియోజకవర్గాలు కూడా ఏకపక్ష అంటే ఒకేసారి కూడా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు? అంటే విడతల వారీగానా, లేకపోతే నిజంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించారా, లేకపోతే నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, మేము వారికి టికెట్ ఇస్తే ససేమిరా మేము సపోర్ట్ చేసేదైతే లేదు, విభేదిస్తున్నాం అనేటువంటి రీజన్స్తో ఇక్కడే ఓటమి అనేది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని ప్రతిపక్షాలు. అది ఓటమి కాదండి. మీరు 2019 లిస్ట్ మీ దగ్గర ఉంటే
ఉంటే తీసుకోండి, లేదంటే నేను ఇప్పుడు పంపిస్తాను మీకు. అలాగే మీకు టీవీలో కూడా సామాజిక న్యాయం గురించి కాదు ప్లీజ్ సుజాత గారు, సామాజిక న్యాయం గురించి కాదు, 2014 2019లో ప్లీజ్ అలానే పాటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకేసారి 175 నియోజకవర్గాలకి ఒక నిమిషం ప్లీజ్ ప్రజాస్వామ్యంలో సుజాత గారు ప్రజలకి మంచి చేశామా అనేది 5 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యే గురించి గాని, ఒక చీఫ్ మినిస్టర్ గారి గురించి గాని ప్రజలందరూ ఆలోచిస్తారు. సుజాత గారు ఒక నిమిషం, డెఫినెట్ గా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకత ఉన్నా ప్రజలు ఆమోదించరు. అలా కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి టీడీపీ పార్టీ మేకపోతు గాంభీర్యంతో కేవలం ఒక వర్గానికి మాత్రమే టికెట్ ఇచ్చుకుంటూ కేవలం వాళ్ళ సామాజిక వర్గాన్ని మాత్రమే అభివృద్ధి చెందించడం వల్ల 2019లో వాళ్ళు 23 దగ్గర కూర్చున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రజలకి మేము సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించడమే కాకుండా 1వ తారీఖున పెన్షన్ అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా నెలకి దాదాపు 45,000 రూపాయలు ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఈ రోజు బిజినెస్ అభివృద్ధి చెందించుకోవడానికి ఏంటి, లేకపోతే బిడ్డలు చదువుకోవడానికి ఏంటి, రకరకాల కారణాలతోటి ఈ రోజు మేము ఆర్థికంగా వాళ్ళని చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము దోహదపడ్డాము. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకి అభిమానం ఎంత ఉందనేది బహిరంగ సభ నిజంగా మీరు అన్నట్టుగా నిజంగా ప్రజల ఆ విషయాన్ని సుజాత గారు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు. మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది పరిగణలోకి తీసుకోవద్దు. సోషల్ జస్టిస్ ఎంత బాగా ఆర్టికులేట్ సుజాత గారు అందరిలోనూ సుజాత గారు ఒక్క నిమిషం లెట్ మీ ప్లీజ్. అందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 2014 2019లో ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నారు. 175కు 175 నియోజకవర్గాలు కూడా ఒకేసారి ఒక దగ్గర కూర్చొని సింగిల్ అటెంప్ట్లో అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఆ సందిగ్ధం అంటారా, లేకపోతే నిజంగా ఆచితూచి స్పందిస్తున్నారంటారా, లేకపోతే ప్రతిపక్షాలు బలపడ్డాయని చెప్పి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. నమస్తే సార్. సిద్ధం అనేటువంటి దాంతో ప్రజల్లోకి బలంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అంటే మాకు అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. 2.5 లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా నేరుగా ఎటువంటి లంచాలకు కావచ్చు, లేకపోతే అవినీతికి వ్యవస్థల్ని సమూలంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పులివెందుల నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా ప్రతి చోట కూడా మేము ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, పటిష్టమైనటువంటి వ్యవస్థ. రాబోయే 30 ఏళ్లలో కూడా రాష్ట్రం ఏ విధంగా డెవలప్ కావాలో మేము ప్రణాళికలు చేశాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాకే ప్రజలు పట్టం కడతారు. వై నాట్ 175, మేము సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఏం చెప్తుంది టీడీపీ? నమస్కారం సార్. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ఏలూరులో జరిగినటువంటి సిద్ధం సభ చూసాం కదా. ఇంటర్మీడియట్ పరీక్షలు క్యాన్సిల్ చేశారు. ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకోవటం ఏంటి, ఇంటర్మీడియట్ పరీక్షలు క్యాన్సిల్ చేయటం ఏంటి? స్కూళ్ళకి 2-3 జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసారు. ప్రైవేట్ స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చేసి ఆ బస్సులన్నీ కూడా పెట్టేసి ఆర్టీసీ బస్సులు 1400 బస్సులు 1600 ఆర్టీసీ బస్సులు కావలి దగ్గర నుంచి 4-5 జిల్లాల ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో డబ్బులు డైరెక్ట్గా పంచి పెడుతూ జనాలు ఎక్కించుకొని వచ్చారు. అక్కలారా చెల్లెలారా అంటంతో జనం వెళ్ళిపోతా ఉన్నారు. మీరు కావాలంటే విజువల్ చూడండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. వైసీపీ ఖాళీ కాబోతా ఉంది. ఎందుకంటే అభ్యర్థులు దొరకట్లా. ఎంపీ క్యాండిడేట్లకి అభ్యర్థులు దొరక ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలుగా పెట్టిన వాళ్ళు తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ మార్చి చూస్తా ఉన్నాం కదా ఈ విన్యాసాలు. మీరు ఇందాక అడిగారు 175 ఒకేసారి ఎందుకు 2014 2019లో పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టలేరంటే పరిస్థితి అది. మా పార్టీ తలుపులు తడతా ఉన్నారు లైన్గా. మేము గేట్లు తెరవట్లేదు, అయినప్పటికీ కూడా మాకు టికెట్ లేకపోయినా పర్వాలేదు తెలుగుదేశంకి వస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆయనే రోడ్ల మీద నడవడం, హెలికాప్టర్లో వెళ్తాడు. 2 కిలోమీటర్లైనా 4 కిలోమీటర్లైనా రోడ్ల మీదకి వస్తే జిల్లాల్లో అప్పుడు తెలుస్తుంది ఆ అభివృద్ధి అంటే ఏంటో, ప్రగతి అంటే ఏంటో ప్రజలు తెలియజేస్తారు.
ఇవాళ ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తూ ఉన్నారు. ఇంకొక నోటిఫికేషన్ ఒక్కటి రావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్లు పోలీసులు కూడా మాట వినరు. ఒక్కొక్క పోలీస్ చెప్తా ఉన్నాడు, మాకు ఈయన వచ్చిన తర్వాత 10,000 రూపాయలు జీతం తగ్గింది పిఆర్సీ వల్ల, రివర్స్ పిఆర్సీ చేయటం వల్ల మేము చూపిస్తాం ఎలక్షన్లో, ఈయన ఏదో అనుకుంటాం అన్నాడని చెప్పి ఆయన దొంగ ఓట్లు చేర్పించడం కానీ, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు తీసేయటం కానీ ఎన్నో చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. అవన్నీ కాదు, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒక పక్క తెలుగుదేశం జనసేన దూసుకొని పోతా ఉంటే ఈయన గవర్నమెంట్ డబ్బులతో, గవర్నమెంట్ ఖర్చుతో మీటింగ్లు పెట్టుకొని చెప్పిందే చెప్పటం, పాడిందే పాడరా పాత పళ్ళ దాసరని చెప్పేసి అయ్యే మాటలు, ఇది ఏ సభలో చూసినా అదే మాటలు మాట్లాడుతూ స్టీరియో ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరు కూడా వాటిని వినే స్థితిలో లేరు, వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి తోడు వాళ్ళ చెల్లి షర్మిల అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదనే ప్రచారం. ఏది ఈయన రాజశేఖర రెడ్డికి పుట్టాయంట, షర్మిల రాజశేఖర రెడ్డికి ప్లీజ్ దయచేసి ప్లీజ్ లేదు డైరెక్ట్ రాజకీయ అంశాలే తప్ప వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దయచేసి వ్యక్తిగతంగా ప్లీజ్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వేశాడు సార్. అది నేను చెప్పడం సార్, మీరు కాదు. ఆంధ్రజ్యోతిని తీసుకొని వస్తున్నారు. ఆంధ్రజ్యోతి సుజాత గారు అందరూ నేను మానేశారు మాట్లాడుతున్నాను. సుజాత గారు ప్లీజ్ ఆంధ్రజ్యోతి ప్లీజ్ చదవడం ప్లీజ్ సుజాత గారు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను సుజాత గారు ప్లీజ్ నేను చెప్తున్నాను వారికి ప్లీజ్. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. సుజాత గారు సుజాత గారు ప్లీజ్ నేను దాన్ని ఖండిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ నేను మాట్లాడలా. ప్లీజ్ ప్లీజ్ సుజాత గారు ఆంధ్రజ్యోతి పేపర్ షర్మిల గారి గురించి ఒక మహిళగా ముందు మీరు సుజాత గారు ప్లీజ్ సుజాత గారు ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అందరూ గౌరవిస్తారు. ఎస్ సుజాత గారు ఏం చెప్తున్నాను నేను కూడా మాట్లాడతావేంటమ్మా? నేనేం చెప్తున్నాను నేను అందరూ ప్రతి మహిళ పెట్టుకుంటారు. ఆవిడ ఒక్కతే కాదు, భర్త పేరు ప్లీజ్ చెప్పుకోవడం సుజాత గారు ప్లీజ్ రైట్ రైట్ ఎస్ చేయలేదు. ఎస్ సుజాత గారు ప్లీజ్ నేను మాట్లాడతాను రఫీ గారితో. మీరు మహిళను అవమానంగా సుజాత గారు అదే దాని గురించే నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ మీరు దయచేసి ఆగాలి వినండి, ప్లీజ్. నేనేం చెప్తున్నాను వినండి. ఇవాళ సోషల్ మీడియాలో షర్మిల మీద చేస్తున్నటువంటి ట్రోలింగ్ రాశాడు. సోషల్ మీడియాలో రికార్డులు ఉన్నాయి. సోషల్ మీడియాలో రాజకీయ అంశాలు మాట్లాడదాం. కుటుంబ పరంగా పక్కన పెడతాం రఫీ గారు ప్లీజ్. కుటుంబ పరంగా ఎస్ ప్లీజ్ నేను దానికి సంబంధించే చెప్తున్నాం. మనం రాజకీయ అంశాలు మీ టీడీపీ వైఖరి ఏంటి, టీడీపీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది దయచేసి దాని గురించి మాట్లాడదాం ప్లీజ్ మనం ప్లీజ్. ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక పక్కన మేము దూసుకొని పోతా ఉన్నాం, షర్మిల ఒక పక్కన దూసుకొని పోతా ఉంది. నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రాన్ని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీస్తా ఉంది. నువ్వు ఏం పీక్కు అని చెప్పి ఆమె చేస్తా ఉంది. తిక్కు తోచగా కకావికులైపోయి చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. మా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో మాట్లాడించాడు. ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు రఫీ గారు ప్రతి పార్టీని ప్రజలు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సమయాల్లో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే దానికి సంబంధించి అది ఓటు బ్యాంకు మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మాట్లాడదాం దానికి సంబంధించి ప్లీజ్. అసెంబ్లీలో ప్లీజ్ సమయభావం మనం బీజేపీ వారితో కూడా మాట్లాడాలి. అలా కాదండి, అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద ఆమె వ్యక్తిత్వం మీద మాట్లాడలేదా ఎమ్మెల్యేలు? రఫీ గారు సుజాత గారు ప్లీజ్. వంశీ మాట్లాడారు. సుజాత గారు రఫీ గారు ప్లీజ్ మీరు ఆగాలి. రఫీ గారు మీరు ఆగండి ప్లీజ్, మీరు ఒక్క నిమిషం ఆగాలి. సుజాత గారు రఫీ గారు ప్లీజ్ దయచేసి ఎవరికి చర్చ అర్థం కాదు ప్లీజ్. మనం బీజేపీ వారితో మాట్లాడదాం. మిట్టా పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే అండి. రఫీ గారు ప్లీజ్. రేపు గెలవబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఛాలెంజ్ సుజాత గారు పార్థసారథి గారు సుజాత గారు ప్లీజ్. రఫీ గారు సుజాత గారు రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు ఎస్ ప్లీజ్. సుజాత గారు రఫీ గారు సుజాత గారు ప్లీజ్. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి ఇదే విధంగా వెళ్తారా? అంటే మీరు ప్రజలకు ఏం చేసేది, మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పడం ఉండదా? అంటే ఒకళ్ళొకళ్ళు ఈ విధంగా ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. రేపు 5వ తారీఖు రఫీ గారు సభలు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. Yes, ఇదే- ప్రతి బహిరంగ సభలో చెప్తా ఉన్నాం మేము. ఒకళ్ళొకళ్ళు ప్లీజ్ దయచేసి మాత్రం క్రాస్ టాక్ చేస్తే మాత్రం ప్లీజ్ దయచేసి ఎవ్వరికి చర్చ అర్థం కాదు. మీ పార్టీ తరపున చూస్తున్న వాళ్ళకు కూడా దయచేసి మీరు ఏం మాట్లాడుతున్నారనేది దయచేసి అర్థం కావాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి, మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మీ సమయం వచ్చిన తర్వాత మాత్రమే దయచేసి మాట్లాడండి. మనం మిగతా వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం జరగాలి. రఫీ గారు చెప్పండి ఆ మాట. Yes, నేను మాట్లాడుతున్నప్పుడు yes, మధ్యలో రఫీ జోక్యం గారు చేసుకుంటా. నేను వారికి ఇద్దరికి ప్లీజ్ రఫీ గారు నేను వారించినప్పుడు దయచేసి ఆగాలి ప్లీజ్. నేను మాట్లాడుతున్నప్పుడు సుజాత గారు జోక్యం చేసుకున్నాను. సుజాత గారు ప్లీజ్ సుజాత గారు ఇది మీ సమయం కాదు ప్లీజ్. ఎందుకు మాట్లాడారు మధ్యలో? Yes. రైట్ Yes. రఫీ గారు సోషల్ మీడియాలో పెట్టిన విషయమే చెప్పారు. రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. సోషల్ రైట్ మీడియాలో పెట్టిన ఎస్ విషయమే చెప్పా. ఎస్ సుజాత గారు రఫీ గారు మీ ఇద్దరికి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒకటే అంశం క్లియర్ కట్గా పార్టీల తరపు నుంచి కూడా చూస్తూ ఉంటారు. మీరు ఒకరినొకరు క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల మేము అభిమానించేటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఉంటారా టీవీలలో అని దయచేసి మాట్లాడుకుంటారు. ప్లీజ్ వారికి మీరు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఓటర్లకి. మేము అభిమానించేటువంటి పార్టీలలో ఇటువంటి నాయకుల ఈ విధంగా మాట్లాడుకుంటారా అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం దయచేసి ప్రేక్షకుల్లో ఓటర్లలో దయచేసి మీరు సృష్టించద్దు. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మిగతా వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిట్టా పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎస్ సభలో పురంధేశ్వరి గారిని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ప్యాకేజీ విషయంలో వదినమ్మను కూడా తీసుకొచ్చుకున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ బీజేపీని ఉద్దేశించి, అంటే కేంద్రంతో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అనేటువంటి మాటని మరొకసారి జగన్మోహన్ రెడ్డి సుస్పష్టం చేశారు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తుంది. ఎలా డిఫెండ్ చేస్తుంది బీజేపీ? నేను మొట్టమొదట అటు వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం గారికి కానీ మేము చెప్పాల్సిందేటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటారు తప్ప నేను దొంగను కాదు అని చెప్పి వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళకి ఆ యొక్క ఆత్మస్థైర్యమో లేదు, అది వాస్తవం కూడా కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ, నేను దొంగను కాను అనేటువంటి విషయాన్ని ఈ రెండు పార్టీలు, అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి దమ్ము సాహసం చెయ్యదు, వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ మనసుకు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా. కాబట్టి వాళ్ళకు సంబంధించి నేను కానీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బాబు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి పేర్లతో ఆ యొక్క దీళ్లతో మొత్తం ఏ విధంగా అయితే కొంతమంది వ్యక్తులను పెట్టి ఏ విధంగా దోచుకోవడానికి ప్రయత్నం చేసినారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 5 ఏళ్లలో దాన్ని మర్చిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా అయితే మొత్తం అంతా కూడా వాలంటీర్స్ను పెట్టి ఎక్కడెక్కడ ఇండ్లు కట్టడం జరుగుతోందా, ఎక్కడెక్కడ సిమెంట్ పోతోందా, ఎక్కడెక్కడ మట్టి పోతోందా, నుంచి ఎక్కడెక్కడ యారెక్ వస్తోందా, దాన్ని అన్నింటి నుంచి కూడా తీసుకొని సంపాదించుకునే విధానాలు వీళ్ళు తయారు చేశారు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటిది ఏంటంటే కొంచెం ఎక్కువగా పర్సంటేజ్ అటు ఇటు మారినా కానీ వీళ్ళిద్దరిలో కూడా రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్లకు పంచి వచ్చిండేటువంటి ఆదాయాన్ని దోచుకోవడం అనేటువంటిది ఒక్కటే వీళ్ళు రెండు పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు, ప్రజలకందరికీ కూడా తెలుసు. ఈరోజు మద్యం పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ఆయన చెప్పిండేటువంటి వీడియో ఒక్కసారి చూస్తే ఏమాత్రం ఆత్మశుద్ధి ఉన్నా వెంటనే ఆత్మహత్య చేసుకుంటాడు అనుకుంటా. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష నేను వేస్తాను, వచ్చిన వెంటనే మొత్తం మద్యాన్ని మొత్తం నిషేధిస్తాను అని చెప్పిండేటువంటి వ్యక్తి మద్యంని 15 సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి సొంత యొక్క సంస్థల్ని ఏర్పాటు చేసుకొని వేరే సంస్థలన్నీ లేకుండా మద్యంతో నేను ఒక 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు సంపాదించి నేను ప్రజలకు నేను అవసరమైతే 5,000 నుంచి 10,000 ఓట్లకి ఇచ్చి కొనుక్కుందామనే ఆలోచన తప్ప వైఎస్ఆర్సీపీకి ఇంకోటి లేదు. పోనీ గతంలో ఇదేమన్నా తెలుగుదేశం ఏమన్నా అనుకుంటామా? గతంలో ఉండేటువంటిది కూడా అంతే. ఆ రోజు కమిటీల పేరులతో పెట్టి తన వాళ్ళకి ఎవరికి కావాల్సింటే వాళ్ళకే తప్ప నిజమైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా దాని కారణంగానే వాళ్ళు ఓడిపోయారు. అందుకే మేమేమంటున్నాం, అయ్యా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే వీళ్ళ విషయాలు కానీ వాళ్ళ విషయాలు కానీ అన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా అయితే బయట పెట్టారో మాకు రాష్ట్ర పరిపాలన ఆదర్శం అంటే ఆయన మేము స్పష్టంగా ప్రజల ముందరకు పెట్టి అధికార పార్టీ బీజేపీని సింగిల్ పార్టీగా చూడట్లేదు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా అదే విధంగా
ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రచారంలో ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే దేశంలో ఎక్కడా లేనని వీడియో ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి, దేశంలో ఎక్కడే లేననేటువంటి అదేంటారు సోషల్ మీడియాలో ఉండేటువంటి పెయిడ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఫండ్ చేస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీ ఫండ్ చేస్తుంది, అటు తెలుగుదేశం కూడా ఫండ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి లేనటువంటి వార్తల్ని వాళ్ళంతకు వాళ్లే వార్తలు చెప్తారు, వాళ్ళంతకు వాళ్లే సృష్టిస్తారు. అది ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారు. అయితే భగవంతుని దయతో అంటే స్వయంగా లేదు ఈ మాట ఖండించాలి ఖచ్చితంగా. అంటే స్వయంగా ముఖ్యమంత్రి సభలో వదినమ్మను కూడా ప్యాకేజీ విషయంలో ఏదో తీసుకున్నారనేటువంటి కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. అంటే సామాజిక మాధ్యమాలు ఛానల్స్ అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి నేరుగా అన్నారు కదా, ప్రజలు దాన్ని ఎలా చూడాలి? నేను అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పాలా, తప్పుడు నింద వేయాలనుకుంటే మీరు ఈ రోజు కూడా ప్రత్యేక హోదా విషయంలో 14th ఫైనాన్స్ కమిషన్ లో ఇదే వైఎస్ఆర్సీపీ సంతకం చేసింది, తెలుగుదేశం సంతకం చేసింది, కాంగ్రెస్ సంతకం చేసింది. దాని తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ యొక్క మంత్రాన్ని తీసుకున్నాడు, ప్రజల్ని రెచ్చగొట్టాడు. దాని తర్వాత అంతకుముందు తెలుగుదేశంలో ఆయన ఫస్ట్ ఎవరైనా ప్రత్యేక హోదా అడిగితే వాళ్ళని జైల్లో వేస్తానన్నాడు. ఎందుకు ప్రజలు చప్పట్లు కొడతారు? రఫీ గారు ప్లీజ్. తిరుపతిలో మోడీ గారు కూడా 2014 తర్వాత రఫీ గారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనేటువంటి 2018 తర్వాత ఏ రాష్ట్రానికి ఉండదని వీళ్ళకందరికీ తెలుసు. అయినా కూడా దాన్నే పదే పదే రెచ్చగొట్టేటువంటి దానికి ఉపయోగించుకునేటువంటి ఒక ఆయుధంగా వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప వాస్తవమైన అభివృద్ధి గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. దీనికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఉద్యోగస్తులు బాబు మాకు జీతం పెంచండి, కనీసం పాత జీతమైనా ఇవ్వండి, మీరు రివర్స్ టెండర్ ప్రకారం జీతాన్ని తగ్గించొద్దండి అంటే ఎక్కడి నుంచి ఇస్తామండి? రాష్ట్ర ఆదాయం మొత్తం అంతా కూడా మీ జీతభత్యాలకి సరిపోతా ఉంది, ఇంకా మేము 10,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి ఇస్తామని అన్నాడు. నేను దీన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. అంటే రాష్ట్ర ఆదాయం కేవలం ఉద్యోగస్తుల జీతభత్యాలకి మెయింటెనెన్స్కే సరిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ రోజు పెద్ద పెద్ద రోడ్లు కానీ, జాతీయ రహదారులు కానీ, సెజ్జులు కానీ, అనేక రకాలైన ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, రైల్వేకి ఈ మధ్యలో ఇచ్చినటువంటి ఫండ్స్ కానీ, ప్రతి ఒక్కటి ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కానీ, ఇస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి భారతీయ జనతా పార్టీ యొక్క సమర్థ పాలన కారణంగా 13 లక్షల కోట్ల నుంచి 47 లక్షల కోట్ల చెప్పుకునేటువంటి ప్రయత్నంలో బీజేపీ ఫెయిల్ అయింది. ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్ళేటువంటి విషయంలో మాత్రం బీజేపీ ఎందుకు మీమాంసలో ఉంది, ఆ క్యాడర్ కావచ్చు లేకపోతే కీలక నేతలు కావచ్చు, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్పలేకపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు మాట్లాడదాం దీనికి సంబంధించి. పార్థసారథి గారు అదే నేను ఎందుకో విమర్శలు కాదు, అది వాస్తవమే. ఇక్కడ రెండు ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవడైనా రాజకీయ పార్టీలో చేరాలంటే ఫస్ట్ నాకేం కాంట్రాక్ట్ వస్తాయి, నాకేం వస్తాయనే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో చేరుతున్నారు. బీజేపీలో చేరిన వాళ్ళు ఎవరందరూ చేరుతున్నారండి? మధ్యతరగతి వాళ్ళు, సాధారణ కుటుంబం నుంచి వచ్చిండేటువంటి వాళ్ళు. వీళ్ళ దగ్గర అంత ఆర్థిక శక్తి లేదు. ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం అంతా కూడా జగన్ గారు ఇస్తున్నారు ప్రభుత్వ డబ్బుతో. అదేదో పెద్ద చేసినట్లుగా మొన్న జగన్ చూద్దాం. అంటే పార్టీలు మీరు అన్నట్టుగా పార్టీలు నిజంగా చేర్చుకునేటువంటి నేతలు కావచ్చు లేకపోతే అన్ని పార్టీల్లో ఉండేటువంటి విధానమే అదే, లేకపోతే రాజకీయ పార్టీలు నిజంగా అటువంటి వారినే నిజంగా చేరదీస్తాయి అనేటువంటి దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇక డాక్టర్ అండే సత్యం గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. సో వైసీపీ, టీడీపీ, బీజేపీ చెప్పినటువంటి వెర్షన్ మీరు విన్నారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాడ్ 175 దగ్గర నుంచి ప్రజలకి గతంలో కేసీఆర్ ఏదైతే ఎన్నికల సభల్లో అంటే వాయిస్ తగ్గిందనా లేకపోతే కేసీఆర్ శైలికి డిఫరెంట్గా కూడా వెళితే అప్పుడు ప్రజలు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ అదే ఫార్మాట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో మాట్లాడుతున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అటు ప్రతిపక్షాలు కూడా అదే చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ కోణం మొత్తాన్ని? ఫస్ట్ ఒక విషయం అండి, వ్యక్తిగత విమర్శలు చేసుకున్న వాళ్ళని అసెంబ్లీ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఎవరు గుర్తుంచుకోలేదు. కుర్చీలు విసిరేసిన వాళ్ళు ఉన్నారు, మైకులు ఎరగొట్టిన వాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవ్వరు ఇప్పుడు మన గుర్తులో లేదు. విధానాలు లేపిన వాళ్ళు, కుంభకోణాలు బయట పెట్టినటువంటి వాళ్ళు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, రోషయ్య గారు, ఓంకారు, ఇంక ఇటువంటి వాళ్ళు చాలా మంది, ఒక డజన్ మంది, గౌతు లచ్చన్న, సుందరయ్య, ఇటువంటి వాళ్ళు చాలా మంది మర్యాదగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వాలను కార్నర్ పెట్టి చాలా మంది మంత్రుల రాజీనామా కారకమైనటువంటి వాళ్ళు ఉన్నారు.
అట్లా విధానం మీద చర్చ చేసి అద్భుతమైనటువంటి చర్చను లేపినటువంటి వాళ్ళు ఇప్పటికీ మనకు ఆదర్శం, వాళ్ళని అనుసరించాలని అసెంబ్లీ సభ్యులు ఆలోచిస్తారు. ఉమ్, కాబట్టి వ్యక్తిగతంగా ఇంతకుముందు వ్యక్తిగతంగా చేసుకునే విమర్శలు ఎవరు గుర్తుంచుకోరండి. ఓకే. ఏదో తాత్కాలికంగా మా అధినేత మెచ్చుకోవాలని మాట్లాడుతుంటారు. ఉమ్, మాట్లాడినా అధినేతలకు వాళ్ళ విషయాలకు వచ్చే వరకల్లా పక్కకు పెడతారు. ఇప్పుడు ఉన్నటువంటి పక్కకు పెట్టిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు అట్లా. ఉమ్, అందుకని ఇది అసలు అన్వాంటెడ్ పాలిటిక్స్ లో, ముఖ్యంగా పార్లమెంటరీ పాలిటిక్స్ లో అసెంబ్లీ గురించి ఆలోచించేటప్పుడు ఇది మొదటి అంశం. రెండవది, ఇవాళ వైనాట్ 175 అనటానికి గతంలో జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దరిదాపు అబ్సల్యూట్ రిజల్ట్ వచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. ఉమ్, దరిదాపు తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ అసలు పోటీలనే లేవు. ఉమ్, దానికి ఎలక్షన్లు సరిగా జరిగినాయా లేవా ఇంకోట ఈ పక్కకు పెడితే అవి ఇప్పుడు చర్చనీయాంశాలు కాదు. కానీ ఉమ్, రిజల్ట్ మాత్రం 90% వైసీపీ గెలుచుకుంది. ఈ కాన్ఫిడెన్స్ తోటి వైనాట్ 175 అని చెప్పేసి వైసీపీ నినాదం తీసుకుంది. ఉమ్, కానీ బ్రాడ్ బేస్డ్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా అట్టుండదు. ఉమ్, ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగు గ్రామ పంచాయతీలు లేకపోతే జడ్పీటీసీ ఎంపీపీలో జరిగే ఓటింగ్ వేరు, అసెంబ్లీకి వచ్చే వరకలు జరిగే వేరు, తర్వాత పార్లమెంట్కి వచ్చే వరకలు జరిగేది వేరు. డబ్బు ప్రాధాన్యత కానీ, నిర్బంధం దృష్ట్యా కానీ, కేసుల దృష్ట్యా కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఇవన్నీ తేడాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు వైసీపీ ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి 175 ఉన్నటువంటి పార్టీ వాళ్ళ చాలా మందిని మార్చేసింది ఇన్ఛార్జీలు. ఉమ్, మరి 175కు 175 మంది గెలుస్తాం అనుకున్నటువంటి పార్టీ 60 మందో 70 మందో రేపు వచ్చే వరకు 90 మంది కావచ్చు. ఉమ్, ఇంతమందిని ఎందుకు మారుస్తుందంటే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటంటే వాళ్ళ రిజల్ట్ బాగాలేదని, ఉమ్, సర్వేలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని. ఉమ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేనప్పుడు 175 ఎట్లా వస్తాయి అంటే అది అనుకుంటారు? పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా సత్యం గారు? అది ప్రజలు చెప్పనియండి. Yes. కాబట్టి అంటే అర్థం ఏమిటి? ఉమ్, ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ పొరపాటు చేశాడు. 25-30 మందిని నెగిటివ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఉమ్, మనం ఇట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళని మార్చకపోతే రాంగ్ రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి ఇవాళ సర్వేలో తక్కువ ఫలితం వచ్చేటువంటి వాళ్ళని మారుస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు. అవును. కాబట్టి ఆనాడు జడ్పీ ఎన్నికలు లేకపోతే ఇతర ఎన్నికలు, స్థానిక ఎన్నికల రిజల్ట్ చూసి 175 ఎందుకు రావనుకున్నటువంటిది, 175 ఎందుకు రావనుకున్నటువంటి పార్టీ ఉమ్, ఖచ్చితంగా ఇది మార్చకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకు అన్నప్పుడు అసెంబ్లీకి వచ్చే వరకల్లా చేంజ్ అయ్యింది ఉమ్, సిచ్యువేషన్. ఇది వాస్తవం. అవును. ఇది వాస్తవం. తెలుగుదేశం మాకు 100 వేస్తాయి అనొచ్చు, లేకపోతే వైసీపీ మాకు 175 రావడం కోసం మారుస్తున్నామని కూడా అనొచ్చు. ఉమ్, కానీ సీన్ మారింది. మార్చాలే, ఎక్కువ గెలవాలంటే అనేది వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత, కొంత సానుభూతి పెరిగిన తర్వాత, ఉమ్, సర్వేలు కూడా అరెస్ట్ చేయటం వల్ల, ఎందుకంటే మనకు హిందువులకు ముఖ్యంగా భారతీయులకు కొద్దిగా హ్యుమానిటీ ఎక్కువ. పగవాడిని కూడా ఎవరైనా కొడుతుంటే మనం అయ్యో ఎట్లా కొడుతుండని అటువంటి అలవాటు ఉంది. 73 ఏళ్ల మనిషిని తీసుకుపోయి అనవసరంగా లోపేశారు అనేటువంటిది, మాజీ ముఖ్యమంత్రిగా ఎందుకు వేశారని, ఇటువంటి అన్ని అప్పటికప్పుడు హ్యుమానిటీ పుట్టుకొస్తుంది. ఉమ్, అప్పటికప్పుడు చేసిన 2-3 సర్వేలు క్రెడిబిలిటీ ఉన్నా లేకపోయినా ఉమ్, ఈ అరెస్ట్ చేసిన తర్వాత సానుభూతిలో తేడా వచ్చిందని మనం అనుకున్నాం. ఓకే. అయితే ఆ సానుభూతి శాశ్వతం కాదు, మళ్ళీ తర్వాత యథావిధి ఉంటుంది. కానీ ఒక పోటీలోకి జనసేన తెలుగుదేశం కలిసి పోటీలోకి వచ్చాయి. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది తర్వాత. ఉమ్, మూడో అంశం, ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నాయి. అవును. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా చిన్న పార్టీ ఏపీలో. ఉమ్, కాంగ్రెస్ నాయకులు అందరూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు అందరూ పోయి బీజేపీలో చేసినా బీజేపీ ఇంప్రూవ్ కాలేదు. ఉమ్, నాయకులే ఉన్నారు కానీ జనం ఇంప్రూవ్ కాలేదు. ఓకే. ఎందుకు చిన్న పార్టీ ఉన్నదంటే ఆనాడు రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, ఈ రెండు చర్చనీయాంశమైనవి. ఈ రెండిట్లలో కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేసింది. వీళ్ళిద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకం అనుకున్నారు. ఆ రెండు పార్టీలు చిన్న పార్టీలుగా మారిపోయినాయి. ఉమ్, మారిపోయిన తర్వాత ఇవాళ మరి చంద్రబాబు నాయుడు జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాయి అంటే, బీజేపీ యొక్క స్థానిక బలం కాకుండా, సంస్థా బలం కాకుండా మోడీ ఇమేజ్ ఉపయోగపడితే అవును. మనం అధికారంలోకి వస్తాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటే ప్రజల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి ఇవాళ బీజేపీ కోసం తాపత్రపడుతున్నాయి జనసేన గాని తెలుగుదేశం గాని. అఫ్ కోర్స్ జనసేన ఎన్డీఏలో ఉంది, కానీ వాళ్ళ తాపత్రయం మాత్రం అదే. మోడీ ఇమేజ్ ఎక్కడైనా ఒక 5% డిఫరెన్స్ అవపడుతుంది. ఇక్కడ ఓటింగ్ కూడా అది తేడా ఉంటే మోడీ వల్ల ఆ 5% వస్తే గెలుస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు తాపత్రయపడతారు. తర్వాత వైసీపీ ఏమిటి, బీజేపీని పూర్తిగా శత్రువు చేసుకోకుండా ఫర్ ఇండివిజువల్ కంపల్షన్
ఆర్ అదర్స్ జగన్ అవసరాల రీత్యా లేదా ఇంకో రీత్యా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి యాక్షన్ ని పార్లమెంట్ సపోర్ట్ చేసింది వైసీపీ. ఎందుకు సపోర్ట్ చేసిందంటే అది మెరిట్ ఆ డిమెరిట్ కాదు. బీజేపీని దూరం చేసుకుంటే బీజేపీ శత్రువుగా మారితే ఇబ్బంది అయితే, కాబట్టి న్యూట్రల్ గా ఉందామని చెప్పేసి సాఫ్ట్ రిలేషన్స్ బీజేపీ తోటి మెయింటైన్ చేస్తుంది ఇవాళ. అందుకని మూడు పార్టీలు కూడా అగ్రెసివ్ గా ఇప్పుడు విశాఖపట్నం ప్రైవేట్ చేస్తున్నప్పుడు కానీ, ప్రత్యేక హోదా అడిగేటప్పుడు కానీ, లేకపోతే పోలవరం ఇంకెక్కువ నిధులు కావాలని అడిగేటప్పుడు కానీ, ఇటువంటి వాటి అన్నిట్లో కూడా ఈ మూడు పార్టీలు ఎవరు కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేయలేదు. ఏదో ఇంకొక మాట కూడా చెప్పారు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా గానీ మేము ఇదే విధంగా వ్యవహరిస్తాం, ఒక బీజేపీ ఉన్నా కాదు ఏ పార్టీ సెల్ఫ్ సపోర్ట్ కోసం అటువంటి అంటనే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బీజేపీని శత్రుత్వంగా చేసి పోరాడే స్థితి ఈ మూడు పార్టీలకు లేదు. రేపు రానున్న కాలంలో ఇవాళ ఇప్పుడున్నటువంటి తర్వాత కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. ఏమని? సహజంగానే జగన్ వైసీపీ ఏంటంటే మా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎవరు చేయలేదు, అందుకని గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో 15,000 ఓట్లకు దరిదాపు 1000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున దళిత బంధు ఇంప్లిమెంట్ చేసిండు కేసీఆర్. అయినా ఓట్లేదు, 10 లక్షలు తీసుకొని కూడా ఓట్లేదు. తర్వాత కేసీఆర్ అమలు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా తక్కువేం కాదు. అయినా ఎందుకంటే వాళ్ళ పనితీరు నచ్చలేదు ప్రజలకు, కుటుంబం పనితీరు నచ్చలేదు, అగ్రెసివ్ అనుకున్నారు, అథారిటేరియన్ అనిపించారు, డెమోక్రటిక్ నామ్స్ లేవు అనుకున్నారు, వ్యతిరేకంగా ఓటేశారు. రేపు జగన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ వీళ్ళు అనుకుంటున్నటువంటి కులం కానీ నిలబడదు. కులం ప్రకారమే ఓట్లు వచ్చేటట్టయితే మరి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 15 సీట్లు రావాలి, చంద్రబాబు నాయుడుకు గుంటూరు కృష్ణాలో 15 సీట్లు రావాలి. అంటే స్టిల్ టుడే తెలంగాణ ఆంధ్రలో కూడా పాలిటిక్స్ అప్పర్ హ్యాండ్లు ఉన్నాయి. కులం కానీ లేకపోతే ఇతత్రే కానీ సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇవాళ కూడా ఆంధ్రాలో కులం స్థానికంగా గెలుస్తాడనుకుంటే వేస్తారు తప్ప ఓడిపోతారంటే కులపోలు కూడా వేయరు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ టగ్ ఆఫ్ వార్కు వచ్చినటువంటి వాస్తవం. రేపు ఈ 60 days లో ఏ కాజెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి, ఏ కాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ని తెలంగాణలో ఒక 15 రోజుల ముందు కూడా అధికారంలోకి వస్తుందని ఎవరికి అంచనా లేదు. కానీ 1 by 1 ఫేవరబుల్ గా మారినాయి. కాబట్టి అంటే ఓటర్లో కూడా సత్యం గారు, ఓటర్లో కూడా వచ్చినటువంటి చైతన్యం ఏంటంటే వాళ్ళ పల్స్ అసలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే పార్టీలలో కూడా ఓటర్ పల్స్ ఏ విధంగా ఉందనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. కాదండి, ఒక రీసెర్చ్ స్టూడెంట్ కి చెప్తున్నా, మనం సర్వే చేస్తే కూడా సైంటిఫిక్ గా దొరకాలంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తా ఉంటే మోర్ సైంటిఫిక్ రిజల్ట్స్ వస్తాయి. 3 నెలల ముందర చేసే సర్వే వేరు, నెల ముందర చేసే సర్వే వేరు. ఎలక్షన్ అనౌన్స్ చేసినాక పొత్తులు జిత్తులు మార్పులు ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే సర్వే కరెక్ట్ గా ఉంటుంది. ఎన్నికల ప్రణాళికలు వచ్చిన తర్వాత చేసే సర్వే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు ఎవరి పార్టీని వాళ్ళు కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి, ప్రజలు నిలబెట్టుకోవడానికి మాకు 175 వస్తాయి, మాకు 150 వస్తాయి అనే స్టేట్మెంట్లు సహజమై అయ్యే పెద్ద ఆశ్చర్యం. పార్టీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే ప్రజలు కూడా పార్టీలు కూడా ఒక కాన్ఫిడెంట్ గా ఉంటేనే ప్రజల్లో ఇంకా మనం బలపడతాం అనేటువంటి ఒక నమ్మకంతో అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం దీనికి సంబంధించి. ఎస్ రైట్ సుజాత గారు, ఎస్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్లీజ్ దయచేసి కంటిన్యూ. ఎస్ మ్యూట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సుజాత గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఒకటండి 15 minutes దాదాపుగా మాట్లాడడానికి అవకాశం ఇస్తే మేము ఇంకా మాట్లాడేయడానికి సమయం ఎప్పుడు సరిపోతుంది చెప్పండి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే ఈ రోజు మరి అందరికీ సమంగా సమయం మేము ఇద్దామనే నేను టైం కరెక్ట్గా పెట్టుకుంటానండి. కానీ క్రాస్ టాక్ చేయడం వల్ల మనము వారించుకోవడం కానీ లేకపోతే ప్లీజ్ దయచేసి ఒకరి ఎస్ నేను డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు అండ సత్యం గారు మాట్లాడారు, పార్థసారథి ఎస్ లెట్ మీ పార్థసారథి గారు మాట్లాడారు, సత్యం గారు మాట్లాడారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారే తప్ప ఎక్కడ క్రాస్ టాక్ కానీ లేకపోతే ఆ పార్టీలకు నేను ఫస్ట్ మెన్షన్ చేసింది అదే, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ప్రజలకు మీ పార్టీ వెర్షన్ క్లియర్ కట్గా అర్థం కావాలి. ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈరోజు సిద్ధం అనేటువంటి దాంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మీరు క్లియర్ కట్గా చెప్పేటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నానే తప్ప సమయం ఇవ్వకపోవటం కాదు. ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రకి సమానంగానే చూస్తాం. ప్లీజ్ కంటిన్యూ.
సో అదేనండి మేము అడిగేది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి అంశాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎల్లో మీడియా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు గాని, దత్తపుత్రుడు గాని, అదే విధంగా వదినమ్మ గారు గాని, ఈ విషయాలన్నీ మనం చూసాం బహిరంగ సభలో. ఈ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే, బీజేపీకి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో వాళ్ళకి సరైనటువంటి ఐడెంటిటీ లేకపోగా ప్రతిసారి కూడాను ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ సోర్సింగ్ అధ్యక్షుల్లాగా పనిచేస్తున్నారు. పార్టీకి పనిచేయడం పూర్తిగా మానేశారు వాళ్ళు. నిన్నటికి నిన్న పురంధరేశ్వరి గారు రాష్ట్ర ప్రజల సమస్యల్ని మాట్లాడడం మానేసి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి, లోకేష్ గారిని తీసుకెళ్లి కేసుల నుంచి బయట పెట్టించుకోవడం, ఇవి చేయడానికి అధ్యక్షులు ఎందుకండి? ఇంటి మంచి వదినమ్మ గారు అయితే సరిపోతుంది కదా. బీజేపీ పార్టీకి ఎప్పుడు అధ్యక్షులు ఉన్నా, అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు, ఇంత ముందు ఉన్నటువంటి అధ్యక్షులు అంతే, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా టీడీపీ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు అంటే టీడీపీ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులు అనేటువంటి అంశం ఈ రోజు అందరికీ తెలిసిపోతుంది. అదే విధంగా ఈ రోజు జాతీయ పార్టీలతోటి ప్రాంతీయ పార్టీలు, ఒక నిమిషం, జాతీయ పార్టీలతోటి ప్రాంతీయ పార్టీలు సున్నితంగా ఆచితూచి వ్యవహరించడం తప్ప అనేటువంటి ఒక ప్రశ్న వైసీపీ ఏం చెప్తుందండి? జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకి సంబంధించి మాట్లాడటం జరుగుతుంది కానీ ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చేది లేదు వైసీపీ పార్టీ. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా సమదూరం. గతంలో టీడీపీ కూడా చేసినటువంటి విమర్శ రాష్ట్ర ప్రయోజనాల కన్నా, అంటే కేసుల విషయంలో, ప్లీజ్ గతంలో టీడీపీ కూడా చేసినటువంటి విమర్శ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి వారి కేసుల గురించి వెళ్తున్నారనేటువంటి విమర్శలు చేశారు. ఆ కోణంలో కూడా చూడాలంటారా? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల కేసుల గురించి బీజేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? కోర్టులకు వెళ్తారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే బీజేపీ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు కదా సుజాత గారు. లీడర్స్ ని పంపించింది ఎవరండి? సంబంధించినటువంటి టీడీపీ లీడర్స్ ని పంపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? విమర్శలు వేరు, వాస్తవాలు వేరు అనేటువంటి సంగతి మీకు కూడా తెలుసు కదా. దయచేసి వీళ్ళందరూ ఎవరు? టీడీపీ నాయకులు కదా. ఓడిపోగానే బీజేపీ గుర్తొస్తుందా? ఎందుకో మీరు ఆర్థిక పుష్టి కోసం, మీరు ఆర్థికంగా బాగుపడటం కోసం, లేకపోతే మీ వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీలో ఉండడం అవసరం. అదే విధంగా మళ్ళీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సహకరించడం అవసరం. మరి వాళ్ళకి పురంధరేశ్వరి గారికి తేడా ఏముంది? మీరు చెప్తున్నటువంటి అంశం, వీళ్ళు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు, వాళ్ళేమో బీజేపీ ఎంపీలుగా వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నది అదే కదా. టీడీపీ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులే కదా. నేను చెప్పిన దానికి తప్పే ఉంది. సో బీజేపీ పార్టీకి ఎవరైతే అధ్యక్షులు వస్తున్నారో దే ఆర్ కంప్లీట్లీ టీడీపీ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులు అక్కడ, అంతే. వాళ్ళు టీడీపీ ప్రయోజనాలకు పనిచేస్తున్నారు కానీ బీజేపీ ప్రయోజనాలకు పనిచేయట్లేదు రాష్ట్రంలో. వాళ్ళు గెలవడానికి వాళ్ళు బీజేపీ తరఫున ఉన్నా కానీ వాళ్ళు టీడీపీకి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. వాళ్ళు అంతకు ముందున్న అధ్యక్షులు అంతే, ఇప్పుడున్నటువంటి పురంధరేశ్వరి గారు అంతే. ఈవిడ ఇంకొక 2 ఆకులు ఎక్కువ చదివి, ఎందుకంటే కుటుంబ సభ్యురాలు కదా, మరి తమ్ముడు గాని మరిది గారు కానీ బాధపడుతుంటే చూడలేరు కదా ఆవిడ. అందుకని ఢిల్లీ దాకా వెళ్లి చంకలో పెట్టుకొని వెళ్ళి మరి కేసుల నుంచి బయటపడటానికి మీరు మీడియా ముఖంగా మీరు లాబింగ్ చేస్తుంటే మేమందరం చూస్తున్నాము. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడుగుతారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హోదాలో వెళ్తున్నారు అక్కడికి. టీడీపీ చేసినటువంటి విమర్శ దయచేసి స్వతంత్రంగా వ్యక్తిగతంగా, నేను వ్యక్తిగతంగా కానీ స్వతంత్ర తరపున కానీ మాట్లాడింది టీడీపీ చెప్పిన దాన్ని కోట్ చేశాను నేను. అనుబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. పురంధరేశ్వరి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మేము బీజేపీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉండకుండా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా మాత్రమే రోల్ ప్లే చేస్తున్నారని మాట్లాడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటారండి. సోషల్ జస్టిస్ పాటించడమే కాకుండా ప్రతి ఇంటికి మంచి చేశారు. బీజేపీ టీడీపీ అలయన్స్ లో ఉన్నప్పుడు మోదీ గారే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన నిధులు ఆయనకి ఏటీఎం లాగా ఉపయోగపడి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన లెక్కలు కూడా చెప్పవలసిన అవసరం లేదని మోదీ గారే అన్నారు. మరొక ప్రశ్న సుజాత గారు, పార్టీ పరంగా మాట్లాడదాం. పార్టీ పరంగా ఒక ప్రశ్న,
దాదాపుగా ఇప్పుడు ఏదైతే ప్రకటించారో ఆయా నియోజకవర్గాల మార్పు సిట్టింగుల్ని మార్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కావచ్చు బాహాటంగా బయటకు వచ్చి మా కార్యాచరణ ఏంటో మేము ప్రకటిస్తామని కానీ లేకపోతే ఇక్కడ అంటే పోల్చడం గురించి పక్కన పెడితే ఇక్కడ టీఆర్ఎస్ ఎలా అయితే కార్యకర్తలతో గ్యాప్ మెయింటైన్ చేశామని కేటీఆర్ ఒప్పుకున్నారో తర్వాత రోజుల్లో కూడా అదేటువంటి ప్రకటన వైసీపీ నుంచి కూడా రాబోతుంది. కార్యకర్తలకు కీలక నేతలకు మధ్య ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. కార్యకర్తల అభిప్రాయాన్ని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా అధిష్టానం ఏకపక్షాన నిర్ణయాలు తీసుకుంటుందనేటువంటి విమర్శలు పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి నేతలు కూడా. ఈ కోణాన్ని ఎలా చూస్తుంది వైసీపీ? ఒకటండి, నేను నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 2 కమ్మకి, 2 కాపు, 2 రెడ్డికి, తర్వాత 4 కాపుకి, 1 ఎంపీ బీసీకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా టీడీపీ పార్టీని తీసుకోండి. అందులో టీడీపీ పార్టీలో జనసేన బీజేపీ అలయన్స్ లో, మరి బీజేపీ అలయన్స్ లో ఉందో లేదో మరి వాళ్లే చెప్పాలి. సో టీడీపీ జనసేన అలయన్స్ లో ప్రకటించినటువంటి సీట్లు 1 4 కమ్మ నియోజకవర్గానికి, 3 కాపు నియోజకవర్గానికి, మళ్ళీ ఎంపీ టికెట్ కూడా కమ్మ సామాజిక వర్గానికి. ఇంతవరకు మేము ప్రకటించలేదు. ఎవరికి ప్రకటించలేదు. బీసీలకి దూరం చేస్తున్నారు. మా వైపు ఉన్నోళ్ళు బీసీలకి టికెట్ ఏదో తెలీదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు వారి పార్టీ అంతర్గత వ్యవహారం, వారి పార్టీ. ప్లీజ్ సుజాత గారు వైసీపీకి సంబంధించి నేను అడిగాను, అది టీడీపీ జనసేన వ్యక్తిగత వ్యవహారం. ప్లీజ్, అది పార్టీ అంతర్గత వ్యవహారం. ప్లీజ్. వీళ్ళందరూ టీడీపీ వైసీపీకి వస్తున్నారు కానీ వైసీపీ నుంచి వెళ్ళినటువంటి ఒక్క ఎమ్మెల్యే చూపించండి. రోజు మా దగ్గరకు వస్తారు. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రఫీ గారితో మాట్లాడదాం. ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి లేదే. మాట్లాడదాం, చూద్దాం. అది పార్టీ టీడీపీ పార్టీ అంతర్గత వ్యవహారం. రఫీ గారు. సార్, ఇప్పుడు మేము జనసేన 1 సీటు డిక్లేర్ చేయాలి. ఇంతవరకు లిస్ట్ రాలేము. ఏ నియోజకవర్గం గురించి కూడా చెప్పాల. అర్థమైందా మీకు? ఇంతవరకు మేము జాయింట్ గా మా పార్టీ కానీ జనసేన కానీ ఇదిగో మా అభ్యర్థులని చెప్పి, మరి అధికార పార్టీ ఆ విధమైనటువంటి స్పీడ్ తో ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు స్పీడ్ పెంచట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పార్టీ టీడీపీలో అకామిడేట్ చేస్తున్నారా అనేటువంటి విమర్శ వాస్తవమేనా అసలు? అది మాకున్న వ్యూహాలు మాకున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, మేమేం కంగారు పట్టలేదు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 5, 6 తారీఖులు మళ్ళీ 4 బహిరంగ సభలు పెట్టారు. రాకదండి, జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అనౌన్స్ చేయాలో చెప్తాము. మేము అనౌన్స్ చేయని విషయాలకి పట్టుకుని ఇది ఇచ్చారు అది ఇచ్చారని మాట్లాడితే నేనేమో ఆమె విఘ్నతకే వదిలేస్తారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దాదాపు 5 సంవత్సరాల నుండి ఆయన కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకెత్తి కేసులో ఆయన కోర్టుకు వెళ్ళడు. అతను 5.5 సంవత్సరాల నుండి ఆ సీన్ జైల్లోనే మగ్గుతున్నాడు. వాళ్ళ మదరు నిన్న వెళ్ళి గవర్నర్ కలిసింది, మొన్న ధర్నా చేసింది. కోడిగెత్తి సీను ఆ జైల్లో నిరాహార దీక్ష చేశాడు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. బయటకు వస్తే చెప్పేస్తాడని తెలుసు. బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. కోడిగెత్తి చిన్న గాయం వేసిన వాడు లోపల ఉన్నాడు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినోడు వాడిని ఆ ఎమ్మెల్సీని చంకలో పెట్టుకొని సభల్లో తిప్పుతా ఉన్నాడు. ఇది సామాజిక న్యాయమా? ఇవాళ రాష్ట్రంలో ఒకే కులం పాలన జరుగుతూ ఉంది. ఇవాళ డీజీపీ ఎవరండి? ఒక రెడ్డి. ఒక చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఒక రెడ్డి. టీడీడీ బోర్డు చైర్మన్ చూడండి, రెడ్డి. ఏ పోస్ట్ అయినా చూడండి, గవర్నమెంట్లో పెద్ద పోస్టులన్నీ కూడా రెడ్లే. దాదాపు 840 పోస్టులు రెడ్లకు ఇచ్చాడు. మొత్తం డబ్బులు వచ్చేటువంటి నిధులు ఉన్న పోస్టులన్నీ రెడ్లకు ఇచ్చాడు. 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుర్చీలు లేవు, బెంచీలు లేవు, ఫ్యాన్ లేదు, మట్టి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి సామాజిక న్యాయం అంటారు. ఇవన్నీ కూడా 50 మంది రెడ్లకి టికెట్లు ఇచ్చాడు. ఆ రెడ్లను మార్చడు. ఈ రీషఫ్లింగ్ లో కూడా వారి పార్టీ అంతర్గత వ్యవహారం. రఫీ గారు, అది ప్లీజ్ దయచేసి. అంటే సామాజిక న్యాయం గురించి చెప్తారు. ప్రజలు దానికి సంబంధించి గమనిస్తూ ఉంటారు. టీడీపీ జనసేన కూటమి కదండి. వినండి. ఒక బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలు కేజీ మీద బివి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కుతాడు.
ఇంకేం మట్టిలో సామాజిక న్యాయం అంటే ఉమ్. ఎక్కడుంది సామాజిక న్యాయం? చూస్తున్నారు ప్రజలంతా కూడా ప్రతి ఒక్కదాన్ని. ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ఎస్ ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. కేంద్రంలో ఉండేటువంటి పెద్దల ఫైనల్ గా రఫీ గారు CBI కేసులు కానీ ఒక్క ప్రశ్న ఫైనల్ గా ఒక ప్రశ్న ఒక 1 minute లో ఒక మాట ఒక 1 minute లో చెప్పండి. ఒక ప్రశ్న ఫైనల్ గా, టీడీపీ జనసేన కూటమి ఎప్పుడు సీట్లను అనౌన్స్ చేస్తారనేటువంటి ఒక ఇది నోటిఫికేషన్ తర్వాత ఉంటుందా, నోటిఫికేషన్ ముందే ఉంటుందా? ఒకవేళ ఉంటే వైఎస్ఆర్సీపీ లాగా విడతల వారీగా చేస్తుందా, లేకపోతే ఏకబిగిన ఒకేసారి అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి? 1 minute లో దయచేసి, సమయాభావం. నోటిఫికేషన్ కి ముందు చేస్తామండి, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత. ఓకే, మేమేం కంగారు పట్టలేదు. మాకేం అభ్యర్థులు కొడతా. వసంత కృష్ణ ప్రసాద్ రేపు 8వ తారీఖు చేస్తామంటున్నాడు. ఆల్రెడీ పార్థసారథి మాట్లాడాడు. ఓకే, ఆల్రెడీ ఆమె ఎవరు రాలేదంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఎంపీ కృష్ణదేవరాయలు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 25-30 మంది ఉన్నారు. మా గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ. ఎవరు రాలేదంటే చూద్దాం. ఎన్నికల సమయానికి ఒక నిమిషం రఫీ గారు, ఎన్నికల సమయానికి నిజంగా మీరు అన్నట్లుగా టీడీపీ నిజంగా గేట్లు తెరుస్తుందా? వస్తే వైసీపీ నుంచి ఆ స్థాయిలో వస్తారా, లేకపోతే వైసీపీ ఒక వ్యూహాన్ని పన్ని వారిని ఆపి వారి అసంతృప్తిని చల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తుందో లేదో కూడా దీనికి సంబంధించి చూద్దాం. మాట్లాడదాం ప్లీజ్, సమయభావం. వైసీపీని ఎలా ఖాళీ చేయించి దాన్ని రోడ్డు మీద చూద్దాం. వైసీపీ రైట్, చూద్దాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. పార్థసారథి గారు ఫైనల్గా కంక్లూడ్ చేయాలి. అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు, అది వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు, బీజేపీ అంటే టీడీపీకి సంబంధించినటువంటి అనుబంధ పార్టీ, నథింగ్ బట్ టీడీపీ అనేటువంటి ఒక విమర్శ, ఫైనల్గా ఏం చెప్తారు మీరు? సార్, నేను మరొకసారి కూడా చెప్తున్నా, ప్రజలందరికీ ఇంత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పార్టీ గేట్లు తెరుస్తుంది, ఆ పార్టీ గేట్లు తెరుస్తుంది, ఎవడెవడిని పెరుక్కోవాలని చెప్పేసే చూస్తుంది. అప్పుడు టీడీపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి 23 మందిని తీసుకొని దాంట్లో మళ్ళా వాళ్ళని కొంతమంది మంత్రులు గారు చేసింది, చీఫ్ విప్పులు గారు చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పని చేయలేదు. అంతవరకు దానికి గౌరవించాల్సిందే. నలుగురు తీసుకున్నారు కదా మద్దాలగిరి అంటే ఆయనకు తెలియదేమో చెప్తున్నా. తెలుసు, వంశీ మోహన్ మొత్తం నలుగురిని తీసుకున్నారు కదా పార్టీ నుండి. కనీసం వాళ్ళని సస్పెండ్ చేయలేదు రఫీ గారు. మీరు ఎలా ఉన్నారంటే, వాళ్ళు మిమ్మల్ని బహిరంగంగా విమర్శించినా కూడా పార్టీకి వాళ్ళని కనీసం సస్పెండ్ చేసేటువంటి యొక్క ధైర్యం కూడా లేదు. వాళ్ళని అనర్హత వాళ్ళు పేరుతో ఉండేటువంటి దీంతోనే మీరు అక్కడ వాళ్ళు పనిచేశారు. లేదండి, స్పీకర్ కి ఇచ్చామండి లెటర్. కావాలంటే డోలా బాల వీరేంద్ర స్వామి ఎమ్మెల్యే ఇచ్చాడండి ఆయన. ఏ రోజు ఉండేటువంటిదైనా రఫీ గారు, అది కరెక్ట్ కాదు. దాంట్లో అయితే లేదు. ఈ రెండు పార్టీలు కూడా కేవలం మీ పార్టీకి 1% ఓటింగ్ లేదు. మీ పార్టీకి 1% ఓటింగ్ లేదు. ఇక్కడ రఫీ గారు 18% ఓటింగ్ ఉందండి. 1998లో మా చిన్నప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రల కారణంగా మేము వచ్చినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. 98లో 99లో చంద్రబాబు నాయుడు 0. 2019లో చంద్రబాబు నాయుడు 0. మా రఫీ గారు దయచేసి ప్లీజ్, రఫీ గారు వారిని మాట్లాడేవాళ్ళు ప్లీజ్. రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్ వారిని మాట్లాడేవాలి. పార్థసారథి గారు ప్లీజ్. రఫీ గారు రఫీ గారు ఎస్ ప్లీజ్. రఫీ గారు రఫీ గారు ఓపెన్ ఛాలెంజ్ మీరు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. రఫీ గారు ప్లీజ్ వారిని మాట్లాడనివ్వండి, వారిని మాట్లాడనివ్వండి. ఎంపీలు వచ్చారు, అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మీరు బీజేపీని మీరు విమర్శిస్తారు. మీరు ఇప్పుడు 5 ఏళ్లు బాగా ఉన్న తర్వాత మళ్ళా వాజ్పేయి గారిని విమర్శిస్తారు. రఫీ గారు దయచేసి మీరు ఆగాలి, వారిని మాట్లాడనివ్వండి ప్లీజ్, సమయభావం. నరేంద్ర మోడీ గారి రఫీ గారు దుష్ఫలితం. అందుకే కదా ప్రజలు మీకు గట్టి కాబట్టి అవన్నీ అవసరం లేదు. వారిని మాట్లాడనివ్వాలి పార్థసారథి గారిని. మిగతా మనం అనలిస్ట్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ప్లీజ్ దయచేసి పార్థసారథి గారు ప్లీజ్. వాళ్ళ మధ్యలోకి రాలేదండి. ఇప్పుడు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా,
దయచేసి ఒక్క అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఈ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి యొక్క చిట్టాలన్నీ మేము బయట పెడతాం, వాస్తవాలకు ప్రజలను తెలియజేస్తాం. రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ 32% నుంచి 49% నిధులు ఇస్తోంది. దాన్ని సమర్థవంతంగా ఇచ్చేసి ఈ పథకాలని మేము సక్రమంగా నడుపుతాం. ఇంకా ఈ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసేదానికి ఇక్కడ వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నింటినీ మేము ఉపయోగించి మేము ముందుకు పోతామండి. ఎస్, రైట్ సత్యం గారు. సో అది 3 పార్టీల వెర్షన్. మొత్తం మీద రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, టీడీపీ, జనసేన, బీజేపీని కూడా అధికార పార్టీ కలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము మాత్రం సింగిల్గానే ఉంటాము, ప్రస్తుతం సింగిల్గానే ఉన్నామనేటువంటి ఒక కంక్లూజన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి స్వయంగా 3 పార్టీలను కలిపినటువంటి సిచ్యువేషన్ ప్రజలు ఎలా చూడాలంటారు? రాబోయే రోజుల్లో ఫైనల్గా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు బీజేపీ మ్యాక్రో లెవెల్కు పోతుంటే ఎక్కువ ఓట్లు వస్తాయండి, మైక్రో లెవెల్కి పోతుంటే ఓట్లు తక్కువ వస్తాయి. అవును. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ లేకపోవటమే దానికి కారణం. తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిస్తే ఎంపీటీసీలు వచ్చే వరకల్లా 100-150 దగ్గరే ఉండిపోయి. అవును. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటది. ఒక జాతీయ పార్టీ, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, మోడీ ఇమేజ్, ఇవన్నీ కలిపి గుర్తించదగిన స్థాయిలో ఓట్లు వస్తాయి సీట్లు లేకపోయినా ఒకవేళ రేపు ఆంధ్రప్రదేశ్ లో. కానీ అసెంబ్లీకి వచ్చే వరకల్లా ఆల్టర్నేటివ్ ఫోర్స్ చూస్తారు. బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీని చూడలేదు మన రాష్ట్రాల ఎన్నికలల్లా. కాబట్టి అది అసెంబ్లీకి వచ్చే వరకల్లా ఆ డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుంది. ఇంకా రేపు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు పోయే వరకల్లా బీజేపీకి ఏం రావు. ఎందుకంటే మైక్రో లెవెల్ నెట్వర్క్ శాఖలు తక్కువ ఉన్నాయి, నార్త్ లో ఉన్నట్టు లేవు. కాబట్టి ఇది సౌత్ లో బీజేపీకి ఉన్నటువంటి వీక్నెస్. అదే అవి లేకున్న పార్లమెంట్ ఎలక్షన్లకు వస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి, బాగా ఎక్కువ వస్తాయి. కాబట్టి రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో మేము ఆల్టర్నేటివ్ మాకు అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఎలక్షన్ లో బీజేపీని పట్టించుకోరు. ఇండిపెండెంట్ గా పోతే అది ఏదో ఒక పార్టీ తోటి పొత్తు పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత రెండోది, ఒకవేళ బీజేపీ ఇండిపెండెంట్ గా పోతుంది అంటే బీజేపీకి ఒక వ్యూహం ఉంది. రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఒకవేళ జగన్కి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తే, మొన్నట్లాగానే ఒక 20 వస్తే సెంట్రల్ లో ఉపయోగపడతాయి. కాబట్టి తెలుగుదేశం బీజేపీ తోటి, తెలుగుదేశం జనతోటి పోవటం దండగా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని సర్వేలు ఉన్నాయి, సెంట్రల్ ఏజెన్సీలు కూడా సర్వేలు చేస్తున్నాయి. వీళ్ళ వల్ల కాదు అనుకుంటే అది వేరేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది. ఎందుకంటే జగన్ గెలిస్తే సెంట్రల్ సపోర్ట్ చేస్తారని. అట్లా కాదు, ముగ్గురం కలిస్తే జగన్ ఓడించగలం అనేటువంటి సర్వే ఫలితాలు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని గెలిచే అవకాశం ఉంది. ఆ అడ్వాంటేజ్ ని బీజేపీ తీసుకునే అవకాశం ఉంది రేపు ఎలక్షన్ లో. దాని ఆధారంగా పొత్తులు నిర్ణయిస్తారు తప్ప వీళ్ళు వేసేటువంటి పిల్లిరి గంతల ఆధారంగా బీజేపీ నిర్ణయం తీసుకోదు. ఇది నెంబర్ 1 బీజేపీకి సంబంధించి. నెంబర్ 2, ఇవాళ ఓటర్స్ లో 74% ఓటింగ్ లిటరేట్ అయ్యింది. ఒక 50-60% మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చైతన్యవంతులయ్యారు. కాబట్టి ఎవరైనా స్కీమ్ ఇస్తే ఈయన ఇంట్లో డబ్బులు ఇస్తుర్రా, మన డబ్బులే మనకి ఇస్తున్నా అనేటువంటి చైతన్యంలో ఉన్నారు. కాబట్టి రేపు ప్రణాళిక ప్రకటించి ఎవరెవరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, దాంట్లో ఇంప్లిమెంట్ చేసేదంటే వీళ్ళ నిజాయితీ ఎంత, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంత, ఇవన్నీ కూడా ప్రజలు ఒక అంచనా చేసుకున్నటువంటి స్థాయి వచ్చింది. మనకు కర్ణాటక ఎలక్షన్ లో సెంట్రల్ బీజేపీ నాయకుడు ఒక ఆయన స్టేట్మెంట్, కానీ అదంతా కూడా ఓటరు చైతన్యం, కానీ అదంతా ఓటు బ్యాంకుగా పార్టీ క్రెడిట్ కిందకి వెళ్తుందా అనేది కూడా ఒకంత క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ అండే సత్యం గారు. అలాగే మిట్టా పార్థసారథి గారు, సయ్యద్ రఫీ గారు, సుజాత గారు బిగ్ టాక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.